మాట్లాడతాను. మహేశ్వర గారు, సో ఇక్కడ మనం చెప్పాలనుకుంటే అసలు దేవుడు అంశాన్ని రాజకీయాల్లోకి లాగటం అనేది పాపం. ప్లస్ రెండోది దేవుడి దగ్గరికి వెళ్ళే ఈ ఏదైతే ఉన్నాయో అవి కూడా స్పెషల్ దర్శనాలు అన్నాయి. మొత్తం తిరుపతిని ఒక కమర్షియల్ గా చేసిన చరిత్ర అంటే తప్పదు. అది ఆ ప్రభుత్వంలో వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా జనరల్ గా పరంపర ఏది మారలేదు. ఆ ప్రభుత్వంలో సో ఈ దర్శనాలు ఉన్నాయి, ఈ ప్రభుత్వం వీళ్ళు ఏమన్నా శుద్ధ పూసలు కాదు, వీళ్ళు కూడా ఆ రికమెండేషన్స్ అవి వెళ్తానే ఉన్నాయి. సో ఇక్కడ నేనేమంటానంటే అసలు దేవుడి టాపిక్ ని వాళ్ళు వాడుకోవడం, రాజకీయాలు వాడుకోవడం అనేది తప్పు. ఇప్పుడు అసలు ఈ ప్రభుత్వం వస్తే 6 నెలలు అయింది. మన వెంకటేశ్వర రెడ్డి గారు అన్నట్లే చాలా ఆరోపణలు చేశారు. నేను చెప్తున్నాను, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు లిక్కర్ తాలూకా చాలా ఆరోపణలు చేశారు. లిక్కర్ క్యాష్ అయింది, నెలకు 8,000 కోట్లు ఇంత అయిపోయింది. అలాగే గంజాయి ముంద్రా పోర్టు నుంచి గంజాయి వచ్చింది 80,000 కోట్లు. అలాగే చాలా ఒకటి కాదు 10 ఇన్ని ఆరోపణలు చేశారు. ఆరోపణలు ఏవి కూడా జస్ట్ ఆరోపణ చేయటం వదిలేయటం. అంటే మేము అడుగుతున్నా ఏం జరుగుతా ఉంది, ఆరోపణ చేసి ఎందుకు గమ్ముకున్నారు, ఏమైనా బేరం కుదిరిందా అనేది నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ నేను అడుగుతా ఉంది ఈ విజిలెన్స్ రిపోర్ట్ దీని తాలూకు కింద నేను ఒకసారి చూస్తే ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ లో అవినీతి జరిగిందని ఒకటి, రెండోది వచ్చేకి ఈ దర్శనాలు ఎక్కువగా ఇచ్చారనుకునేది. దీంట్లో కూడా మీరు అనుకున్నట్టు అమ్ముకున్న ఈ పరిస్థితి ఉంటే ఇవన్నీ క్వాలిఫై చేస్తే అవినీతి పర్సన్ కూడా 100 కోట్ల కంటే కూడా ఎక్కువ ఉండదేమో అనుకుంటున్నా అవినీతి అనేది. ఇది చెప్పాలంటే మా భాషలో, ఆడిటింగ్ భాషలో మేము చెప్పాలనుకుంటుంది కంటెంట్ మెటీరియాలిటీ అంటాం. అంటే రాష్ట్రంలో మనకున్న సిఐడి రిసోర్సెస్ లో మనం దేనికి ప్రయారిటీ చేయాలి, దేనికి అలొకేట్ చేయాలనే దాన్ని వదిలేస్తే సో ఆ ప్రయారిటీ ప్రకారం వెళ్ళాలి. వీళ్ళు పదే పదే ఒకే అంశాన్ని తెచ్చుకోవడం ఏంటంటే వీళ్ళు బీజేపీ అజెండాని క్యారీ చేస్తున్నారు. ఒకప్పుడు టీడీపీ సెక్యులర్ పార్టీ, అది ఆ పార్టీ అన్నగారు ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ, అవుట్ రైట్ గా సెక్యులర్, అన్ని మతాలని సమభావం చూసే పరిస్థితి. వీళ్ళు ఈ అజెండాను కొత్తగా ఎత్తుకోవడానికి రీజన్ ఏంటంటే దే వాంట్ టు గెట్ ఇట్ మైలేజ్. ఎందుకంటే జగన్ రెడ్డి గారినేమో సో ఈ క్రైస్తవ కింద ఎలాగ సార్ అది అంటే ఇప్పుడు తిరుమల తిరుపతి బీజేపీ అనే పార్టీ బ్యాక్ ఎండ్ లో ఉందని నేను ఇప్పటికే మళ్ళీ చెప్తున్నాను. నిజంగానే లడ్డు కానీ వీటన్నిటిలో కానీ మీకు ఉంటే మీరు అరెస్ట్ చేయండి. ఎందుకంటే అవినీతి ఎక్కడున్నా అరెస్ట్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పిన దర్శనాలు ఇన్ని ఉన్నప్పుడు పెద్దిరెడ్డి గాని ఏదన్నా మనీ తీసుకోనో లేదా రోజా గాని ఏదన్నా మనీ తీసుకొని ఉంటే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే అవినీతి దేవుడి దగ్గర కూడా వచ్చిందంటే ఇంకా నార్మల్ స్థాయిలో కూడా అవినీతి ఎక్కువ ఉంటుంది. బట్ దాంతో పాటు నేను చెప్తుంది ఏంటంటే రాష్ట్రంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి, పబ్లిక్ ఇంట్రెస్ట్ దెబ్బకొట్టింది చాలా ఉన్నాయి. నిన్నే వచ్చింది సెక్యూ రిపోర్టు, 1,00,000 కోట్ల రాష్ట్రం మీద భారం వేసింది అనేది వైసీపీ ప్రభుత్వం లాస్ట్ టైం చేసింది అనేది మీరే మాట్లాడారు. ఇక్కడ ఈ కేసులో అరెస్ట్ చేయడానికి ఎందుకంటే దమ్ము లేదు. ఎందుకంటే అదానీని ఫస్ట్ అరెస్ట్ చేయాలి, అదానీ మీద వెళ్ళాలి, అదానీ తర్వాత కేంద్రం పెద్దల మీద వెళ్ళాలి, తర్వాత ఇటు రావాలి. అంటే మనకి సెలెక్టెడ్ గా చూసుకొని ఆ సెలెక్టెడ్ కేసెస్ మీద పెట్టేసుకొని ఆ సెలెక్టెడ్ కేసెస్ మీద తన సొంత మీడియాతో ప్రచారం చేయించుకునే విధానం ఏంటంటే టాపిక్ డైవర్ట్ చేయడం అనేది నేను చెప్తాను. ప్రతిపక్షాలుగా మేము అదే చెప్తాం. నిజంగా మీకు సాలిడ్ ఎవిడెన్స్ ఉంటే ప్రభుత్వం మీదే ఉంది, సో చర్యలు తీసుకోండి, అరెస్ట్ చేయండి. సో మిగతా ప్రజా సమస్యల మీద వెళ్ళండి అని నేను చెప్పదలుచున్నా. రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద మీరు వెళ్ళండి, అలా చర్చ రావాలి వాళ్ళ పార్టీ అనేది నేను కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున చెప్తున్నా. ఇంతకు ముందు కూడా సోదరుడు వంశీ వచ్చేకి నీ సంగతి చూస్తాను, మీకు నేను లెక్క చెప్తాను అంటుంటే అది అహంకారం భావం కనపడుతుంది. అది నేను చెప్తుంది ఏదో భయపెట్టే భావం కనపడతా ఉంది. ఆ ప్రభుత్వంలో అదే చూసాం, ఈ ప్రభుత్వంలో అదే చూసాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మాట్లాడినప్పుడు మాట్లాడే సమాధానం ఏదో మేము అధికారం లేదు, మీ రాజ్యాంగం కాదు కదా, ఫస్ట్ రాజ్యాంగం కాదు కదా, పాటించాలి, ఓపుకుండాలి, విమర్శిస్తాయి, ఓపుకుండాలి, వినాలి. ఏదో మాదే రాజ్యం వచ్చినట్టు మళ్ళీ రాజ్యం మారితే ఏం చేస్తారు, లాస్ట్ టైం వైసీపీ వాళ్ళు అలాగే చేశారు. ఇక్కడ రాష్ట్రంలో చర్చ ఇది కాదు. మీ రెండు పార్టీలు కూడా మేము చెప్పాం తిరుపతి విఐపి దర్శనాలు లేవన్నారు, మీ ప్రభుత్వంలో లేవా చెప్పండి. మీరు రికమెండేషన్స్ ఇవ్వలేదు. మహేశ్వరరావు గారు ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. ఇక్కడ కాదు ఇక్కడ నేను సమర్థించడం కాదు. ఇక్కడ పాయింట్ ఇప్పుడు టీటీడీ ఒక రూల్ పెట్టిందండి,
ప్రజాప్రతినిధులు కనుక ఎవరన్నా రికమెండేషన్ ఇచ్చి వెంకటేశ్వర రెడ్డి గారో లేదంటే మీరో లేదంటే వంశీ గారు మీరు లెటర్లు ఇచ్చారు, లెటర్కి కేవలం 6 మంది మాత్రమే, ఒక లెటర్ మీద 6 మాత్రమే అక్కడ అలౌ చేస్తాము, 6 ఆధార్ నెంబర్లు వాళ్ళ డీటెయిల్స్ అన్ని పంపించి అక్కడికి వెళ్తే మీకు అకామిడేషన్ దానికి తగ్గట్టుగా ఇవన్నీ చేస్తామని. అంటే ఒక పత్రం మీద 6 సభ్యులు మాత్రమే వెళ్ళాలి, కానీ ఒక పేపర్ మీద 60 మంది 150 మంది మందలుగా వెళ్ళమని ఒక ఎమ్మెల్యేకి ఇస్తే అలాంటి ఎమ్మెల్యేలు రోజుకి ఎంతమందిని పంపించుంటారు? ఇదైతే బిఆర్ నాయుడు గారి చైర్మన్ గా ఉన్న దాంట్లో ఇదైతే నడవట్లేదు, నాకు ప్రూఫ్ ఉంది. అది నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే తిరుపతి స్పెషల్ దర్శనం ఎమ్మెల్యే రికమెండేషన్ వీళ్ళందరూ పీయటం కూడా ఇది కూడా ఒక లంచం. ఎందుకంటే ఢిల్లీ నుంచి ఎవరైనా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కీ పొజిషన్ ఉన్న వాళ్ళకి వీళ్ళు అక్కడ రికమెండ్ చేయటం, ఆ రికమెండేషన్ ద్వారా వాళ్ళతో ర్యాపో పిఆర్ క్రియేట్ చేసుకోవటం, అంటే దేవుడిని వాడేసుకొని లంచం ఇచ్చే ప్రక్రియ ఇది ఎప్పటి నుంచి ఉందండి? దేవుడి దగ్గర దర్శనాలు అనేది ఎప్పటి నుంచి కాదు, జరుగుతా ఉంది. చెన్నారెడ్డి గారి టైం నుంచి కూడా నడుస్తుంది. చేయాల్సింది పబ్లిక్ ఇంట్రెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇన్ని దర్శనాలు ఇచ్చాయి, ఇన్ని అమ్ముకున్నారు, ఇంత పబ్లిక్ ఇంట్రెస్ట్, ఇంత టీటీడీకి రావాల్సిన మనీ లాస్ అయింది, అలాగే టీటీడీ తాలూకా ప్రతిష్టను దెబ్బతీశారు అనేది దీని మీద ఎక్కువగా వెళ్ళాలి. ఎందుకంటే దేవుడి తాలూకా అంశంలో మనం ఎప్పుడు రాజకీయాలు చేయకూడదు. దేవుడు అంశాన్ని తీసుకొని రాజకీయాలు చేయాలంటే దేవుడు చూస్తూ ఉంటాడు అన్ని కూడా. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం అనేది దేవుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఈ దేవుడి తాలూకా అంశం ఏదన్నా నిజంగానే అవినీతి ఏదైనా జరిగి ఉంటే వాళ్ళ మీద కేసు పెట్టండి, చర్య తీసుకోండి. సో దీని మీద ఎక్కువగా పదే డిస్కషన్ తీసుకురావడం అంటే దీని బ్యాక్ బీజేపీ అజెండా ఉంది. రాష్ట్రంలో మతతత్వం పెంచాలన్న కుట్ర కనపడుతుంది కాబట్టి అందుకు ఆమ్ ఆద్మీ పార్టీగా మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే తిరుపతి వెంకన్న స్వామి అందరికీ ఆరాధ్యుడే, ఈవెన్ ముస్లింస్ కూడా ఆరాధ్యుడు. ఎందుకంటే వాళ్ళు కూడా వెళ్లే పరిస్థితి, ఈవెన్ క్రిస్టియన్లు ఎవరు కూడా దాంట్లో డిఫర్ అవ్వరు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మీద ఎవరు కూడా మాట్లాడరు. అలాంటి అంశం పదే చర్చకు తీసుకురావడం, లాస్ట్ టైం కూడా లడ్డు అంశం తీసుకురావడం, అసలు తిరుపతినే చర్చలో పెట్టడం అనేది మాలాంటి వాళ్ళకి బాధ అనిపించే అంశం. డెఫినెట్ గా బాధ అనిపిస్తుంది నాకు కూడా. అంటే నాకు కూడా బాధగానే ఉంది. ఎస్ డెఫినెట్ గా, ఎందుకంటే స్వామివారి గురించి బ్రహ్మోత్సవాలు బాగా జరగాలి, స్వామివారి దర్శనం బాగా జరిగింది, ఆయన కృప అందరి మీద ఉండాలన్న మాటలు మనం మాట్లాడుకోవాలి. కానీ ఇక్కడ ఇన్ని రకాల అక్రమాలు జరిగాయి అనే బాధ ఉంది కాబట్టి దాని మీద మాట్లాడాల్సి వస్తుంది తప్ప ఎవరినో బ్లేమ్ చేయాలని